హాయ్ ఫ్రెండ్స్, చూడండి, ఇది ఒక వర కాలువ. దీనికి మామూలు పెట్టే విధానం మేము చూపిస్తాం. ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలంటే అడుగున మొత్తం చెత్త మొత్తం బీక్కోవాలి. చెత్త బీకొని వాటి వేసినాం చూడండి. మేము అడుగున మొత్తం బీకి సాఫ్ చేయాలి. పారతో ఆడికి సాఫ్ చేయాలి. చూడండి ఎలా చేస్తున్నాడు. చేతిలో పార ఉంది, చెక్కుతున్నాడు. కింద మొత్తం గాడి లెక్క కొట్టాలి. కొట్టి ఇట్లా గాడి లెక్క కొట్టి మావులు ఏం చేయాలంటే అడుగున మంచి కూసబెట్టాలి. అడుగున కూసబెడితే చేప అనేది కిందికి వెళ్ళిపోకుండా మంచిగా గాడిలో కూర్చుంటుంది. మావు చేప అంతా ఆ వాసుల నుంచి లోపలికి వెళ్ళిపోద్ది. లోపలికి వెళ్ళిపోయి ఏం చేస్తుందంటే లోపలనే ఉంటుంది. అది బయటికి వెళ్ళదు. మనకు మావు అట్లా గాడి కొట్టకపోతే కింద బెజ్జాలు పడి అందులో నుంచి చేపలన్నీ వెళ్ళిపోతాయి. ఈ సైడ్ నుంచి ఆ సైడ్ వెళ్ళిపోతాయి. అది చూడండి, అట్లా గడ్డి మొత్తం బీక్కోవాలి. గడ్డి మొత్తం బీక్కున్నాక సాఫ్ చేసుకోవాలి. సాఫ్ చేసుకుంటే మనకు మావు కూడా మంచిగా కూర్చుంటుంది. కింద అడుగుబాటం మంచిగా కూర్చుంటుంది. కూర్చుంటే చేపలు మంచిగా పడతాయి. అడుగుబాటం కూర్చోకపోతే చేపలు ఏం పడవు. కింద బెజ్జాలు ఉంటాయి, ఆ బెజ్జాల నుంచి వెళ్ళిపోతాయి. పారతో కింద సాపుగా ఒక మన గాడి లెక్క కొట్టుకుంటూ రావాలి. పట్టుకొచ్చి అందులో మావుని బిగించాలి. అటు 2 మేకులు ఇటు 2 మేకులు వేయాలి. వేసి మంచిగా బిగిస్తే మావు మంచిగా కూర్చుంటుంది. కింద కూర్చుంటే చేప కూడా మంచిగా పడుతుంది. లేకపోతే దాన్ని ఏం చేయాలంటే ఒకడే అయిపోయాడు, ఒకడే చెక్కుతున్నాడు, చాలా కష్టపడుతున్నాడు. ఆయన కష్టం తగ్గట్టు రేపు చేపలు పడితేనే కొద్దిగా గిట్టుబాటు అవుతుంది. చూడండి ఎలా కష్టపడుతున్నాడు. చెక్కి పెట్టాలి. చెక్కి పెడితేనే అడుగుబాటం మంచిగా కూర్చుంటుంది. కింద అడుగుబాటం కూర్చోకపోతే మనం పెట్టిందంతా ఉత్తి అయింది, చేపలు పడవు. గంట కాంచి కష్టపడి ఈ తావు సాపు చేస్తున్నాడు. సాపు చేసి మరి పెడితే మరి రేపు పడతాయో పడవో చూడాలి. ఇదే వీడియో రేపు మీకు చూపెడతాము చేపలు. బాయ్ ఫ్రెండ్స్.